दंग तक दिक्कु तक तदिंगिन तुम जम जम तति హాయ్ వ్యూవర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అండ్ ఈ రోజు అయితే స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ అండ్ ఎర్లీ మార్నింగే లేచేసినాం. అండ్ నేనైతే 5:30కి లేచి రెడీ అయినా అనమాట. అండ్ పంచ కట్టుకున్నా ఈసారి. అండ్ నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాం. అండ్ కార్తీక మాసంలో లాస్ట్ అనమాట. కార్తీక మాసం ఈసారి గిరి ప్రదక్షిణ రావడం చాలా ప్రత్యేకత. ఈ టైంలో కార్తీక మాసం కాబట్టి చాలామంది జనం అయితే ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ పక్కనే మనకు భరతనాట్యం ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి. అండ్ భజనలతోటి ఆల్మోస్ట్ 5:30 నుండే స్టార్ట్ అయిందనమాట గిరి ప్రదక్షిణ. నేనైతే 6:15కి వెళ్ళిన. 6:15కి వెళ్ళి ఫస్ట్ మనం స్టార్టింగ్ అయితే ఇక్కడ పాదాల దగ్గర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తర్వాత మనమైతే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం మనసులో కోరిక కోరుకొని స్టార్ట్ చేస్తే మన కోరికనైతే ఫలిస్తుంది. కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత అనమాట. అండ్ ఈరోజు చాలామంది దీపారాధన చేశారు. అండ్ చాలామంది వ్రతాలు కూడా చేసుకుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం, ఇలా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ భక్తిని అయితే తెలియపరుచుకుంటూ ఉంటారనమాట స్వామిని. అండ్ ఈ మాసంలో హిందువులకైతే చాలా స్పెషల్ అనమాట. చాలా స్పెషల్ అయిన మాసం కార్తీక మాసం. వ్రతాలు, గిరి ప్రదక్షిణలు అండ్ స్వామివారిని అన్ని విధాలుగా కొలుస్తుంటారు. అండ్ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి అయితే చాలా మంచి జరుగుతుంది. మన మీద ఎటువంటి దోషాలు ఉన్నా సరే, మనం ఎటువంటి పాపాలు చేసినా సరే, మనం అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మనం ప్రకృతికి కూడా చాలా దగ్గరగా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ లేచి మనమైతే చన్నీళ్ళతోటి స్నానం చేస్తాం కాబట్టి మన ప్రెషర్ కూడా మన బాడీ స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ కూడా కొంచెం హోల్డ్లో ఉంటాయి అండ్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇంత యాక్టివ్ అవుతుంటాయి అనమాట. బ్రహ్మనాడి అనేది యాక్టివ్ అవుతుంది ఈ టైంలో మనం స్నానం చేసి వెళ్ళడం ద్వారా. అండ్ ఏమీ తినకుండా వెళ్తారు. అండ్ మనకి ఈ గిరి ప్రదక్షిణ జస్ట్ 3.5 కిలోమీటర్సే ఉంటుంది. అండ్ వన్స్ ఒక్కసారి మీరైతే రండి, మీకే తెలుస్తుంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో. అండ్ నేనైతే చూసి ఆస్వాదించిన క్లిప్స్ అన్నీ కూడా మీ అందరూ చూడాలని చెప్పేసి అయితే వీడియో రూపకంగా మీకైతే చూపిస్తున్నాను. అండ్ ఎంత బాగా భరతనాట్యం అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అసలుకి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం అంటే చాలా డేర్ ఉండాలి. అండ్ వీళ్ళైతే ఎన్ని గంటలకు లేచి వచ్చిరో ఏమో కానీ మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ చేసిరు డ్యాన్స్ చేయడం. అండ్ బ్యాచెస్ వైజ్గా ఉన్నారన్నమాట వీళ్ళు. అండ్ ఒక సింగిల్ గర్ల్ కూడా పర్ఫార్మెన్స్ చేసింది. నేను ఎండ్లో చూపిస్తాను చూడండి. ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినారంటే అంత బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. అండ్ ఈ మాసంలో గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి అయితే భక్తుల యొక్క నమ్మకం. అందుకనే చాలామంది, అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు మాకు బైక్ పెట్టుకొని కూడా ప్లేస్ లేదు, అంతమంది. అసలు మేము వెళ్ళింది 6కి, అప్పటికి కూడా కొంచెం చీకటే ఉంది. అండ్ అయినా సరే అప్పటికి చాలామంది వచ్చి వెళ్ళిపోయారు అనమాట. అంత మంది భక్తులు, జనాలు అయితే పాల్గొన్నారు గిరి ప్రదక్షిణలో.
ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవ్వడానికి దగ్గర పడినాం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి మనం. అండ్ మనకి వస్తున్న దారిలో, గిరి ప్రదక్షిణ చేస్తున్న దారిలో మనకి అయితే ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే ఇస్తుంటారు అనమాట. 150 రూపీస్ టికెట్స్ అవి. మనం 7 నుండి 9 వరకు ఈ బిట్వీన్ ఆఫ్ టైంలో మనం వెళ్ళినాం అనుకోండి, చాలా త్వరగా దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్క భక్తులకి కూడా ఈ టికెట్స్ అనేటివి ఫ్రీ అనమాట. అండ్ మీరు కనుక మిస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఫ్రీనే టికెట్స్, మనీ ఏం కాదు. అండ్ నేను చెప్పాను కదా లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తాను భరతనాట్యం ఎంత బాగా చేస్తారని, మీరే చూసేయండి. మీ అందరూ కూడా మీకు వీలుంటే మాత్రం ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒక్కసారి యాదాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతారని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను.